హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసరికి ఎప్పుడు టిఫిన్ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా అదిరిపోయే టిఫిన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ కూడా ఉంటుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి, అదేనండి రైస్ పౌడర్, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీట్రూట్, 4-5 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి 1 టీ స్పూన్ సాల్టు, 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకోండి. వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి అట్లా కలిపేద్దామండి. ఒక 5 నిమిషాలు టైం పట్టుద్ది. ఎందుకంటే ఉండలు లేకుండా రావాలి కదా, ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా పడుతుంది. కొంచెం అట్లా కలిపిన తర్వాత ఇంక లాస్ట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ అలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామండి. అది వేరే ప్రాసెస్ చూసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం గిన్నె పెట్టేసి 1 కప్పు పల్లీలు, నేనైతే పల్లీ చట్నీ ఇలానే చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్లో వేయిస్తే ఆ టేస్టే వేరండి. ఇంకా చట్నీ ఎలాగో మీ అందరికీ తెలుసులేండి, ప్రాసెస్ చూసేయండి. ఓకేనా. కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఎప్పుడైనా చట్నీ కొంతమంది ఆల్రెడీ తాలింపు వేస్తారు కాబట్టి పెట్టుకోరు, కానీ మళ్ళీ తాలింపు పెడితే చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ పక్కన పెట్టేసుకొని మనం ముందే నానపెట్టుకున్నాం కదండి, చూసారు కదా, కొంచెం వాటర్ అంతా బాగా పైకి తేలింది రెడ్ కలర్లో. ఒకసారి గంటతో కలిపేసి ఇంక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పల్స్గా అట్లా దోశ వేసుకుంటే మూత పెట్టేసి చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఎంత ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. మనం క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నీ వేసాం కదండి. మెయిన్ రాగి పిండి వేసాం కదా, చాలా బాగా వచ్చింది. దోశలు కూడా చూడండి ఎంత చక్కగా కుదిరాయి రెడ్ కలర్లో. అందులో కాంబినేషన్ పల్లీ చట్నీ, ఎల్లిపాయ కారం పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందనండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ సో మచ్.